చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథంలోంచి 16వ కీర్తన నేను చదువుతానమ్మా. వెనక మీరు ప్రతి ఒక్కరు మాటలు చెప్పండి బిడ్డ. 16వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలోంచి 16వ కీర్తన 11 వచనాలు ఉన్నాయమ్మా. 11 వచనాలు సార్ దేవుని యొక్క మాటలను సార్ గుర్తు చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు తీయండి బిడ్డ. దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు వారు ప్రార్థించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కలచబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు ఈ వాక్యమును మన జీవితాలలో, ఈ సంఘం అంతట్లో, సకల పరిశుద్ధులలో ఈ లేఖనం నెరవేర్చబడను గాక. ఆమేన్. చెప్పబడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకున్నాం. సదాకాలం యెహోవా యందే మన గురి నిలపాలి. కారణం ఏంటంటే మన పక్షంగా తండ్రిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ విజ్ఞాపన చేస్తున్నాడు? మన ఆత్మల పాతాళంలో విడిచిపెట్టకూడదని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మన ఆత్మని పాతాళంలో విడిచిపెట్టకూడదు అని తండ్రితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విన్నవించుకుంటున్నారు. హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రిని ఏదైనా అడిగితే ఆయన ఇస్తాడా, సంతోషిస్తాడా? చెప్పాలి. ఇస్తాడా, ఆలోచిస్తాడా? చూద్దాం అంటాడా? ఆయన ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన అలాంటి అధికారము తండ్రి ఇచ్చేది. ఏది అడిగినా నీకు ఇచ్చేస్తానని అధికారం ఇచ్చేసాడు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధుడి. పరిశుద్ధుడు అంటే ఎవరు? మనమే. యేసుక్రీస్తుని రక్షకుడు ఎవరైతే నోటితో ఒప్పుకొని విశ్వసించి బాప్తిజం పొందుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు. కొరింథీ రాసిన పత్రికలో చెప్తారు. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధులు. కనుక పరిశుద్ధులైన మన ఆత్మని పాతాళంలో విడిచిపెట్టబడకుండా తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? మొరపెడుతున్నాడు. దీనివల్ల మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకు? మన ఆత్మ నరకంలో విడిచిపెట్టబడట్లేదు. పాతాళంలో మన ఆత్మకి చోటు లేదు. మన ఆత్మకి చోటు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఆ విధంగా తండ్రి అయిన దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాడు. కనుక అలాంటి దేవుడు చెబుతున్న మాటలను మనం ఆధారం చేసుకుని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఇంతకు ముందు కూర్చున్నప్పుడు దేవుడు చేసిన ఆలోచన ఏంటంటే ఇదే 16వ కీర్తన 2వ వచనం ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు యొక్క మాట 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమము ఆధారం ఏది లేదని నువ్వు యెహోవాతో మనవి చేసుకోవాలి.
మనం చేయించున్నాం. యేసుక్రీస్తు ప్రభుతో మనం చేస్తున్నాం, మనం చేసుకుంటాం, నిర్ణయించుకుంటాం. ఏమని నిర్ణయించుకుంటున్నాం? ప్రభువా, నీకంటే నాకు క్షేమము ఆధారం ఈ భూమి ఏది లేదని మనం చేసుకుంటున్నాం. ఇది సకల పరిశుద్ధుల యొక్క మనసు ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి మనసు లేనట్టయితే వాడు పరిశుద్ధుడు కాదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మనం ఏం చేయాలంట? ఈ భూమి మీద ఆయన కంటే క్షేమము, ఆయన కంటే ఆధారం ఏది మనకి? దేవుడు మహిమ కలుగును గాక. మనకి ఏది క్షేమము? మనకి దేన్ని ఆధారం చేసుకుంటే మనకి ఏది క్షేమం కలగజేస్తుంది అన్న రీతిలో కొన్ని ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు చెబుతున్నమాట, నాకంటే నీకు క్షేమం ఏది? నాకంటే నన్ను ఆధారం చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఆధారం చేసుకోవాల్సిన ఎవడెప్పుడు ఇక్కడ? హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడి యొక్క మాట స్పష్టంగా మనకు తెలియవలసింది ఏంటి? ఈ భూమి అందున్న సమస్తం ఏమవుతుందంట? లైవ్ అయిపోతుంది. లైవ్ అయిపోయే దాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నీకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? నాశనమయ్యే దానిని మనం ఆధారం చేసుకుని మనకు మేలు కలుగుతుంది అనుకున్నాం అనుకోండి, మేలు కలుగుతుందా? కలగదు కదా. అదే నాశనం అయిపోతుంది. నాశనం అయ్యేది మేలు ఎట్లా చేస్తుంది? చేయలేదు. అందుకే దేవుడు చెబుతున్నమాట, నాకంటే నీకు క్షేమం ఇచ్చేవాడు లేడు. నన్ను ఆధారం చేసుకునే దానికంటే నువ్వు ఆధారపడే పరిస్థితి భూమి మీద ఏది కూడా లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మనకంటే ముందున్న వ్యక్తులు ఆధారం జ్ఞాపకం చేసుకోవాలి, మాదిరికరంగా జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఎవరిని ఆధారం చేసుకుని జీవించాడు అన్నాడు కదా. దేవుడు అన్నాడు, ఇహలోక సంబంధమైన ఈ జీవితం శాశ్వతం కాదు అన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించి ఆయన జీవితకాలం అంతా, ఆయన బ్రతుకు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 100 సంవత్సరాల పైన. ఆయన ఆ జీవితకాలం అంతట్లో కూడా ఏం చేయాడంట? ఎక్కడ స్థిరమైన నివాసం ఆయనకి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ గుడారాలలో తన జీవితం అంతా జీవిస్తూ ఏం చేశాడు? ఏ ఆశ కలిగి ఉన్నాడు? ఏ మనసు కలిగి ఉన్నాడు? ఏ కోరిక కలిగి ఉన్నాడు? స్థిరమైన పునాది కలిగిన, ఇక్కడ లేఖనంలో చెప్పబడుతున్నట్టుగా 6వ వచనం చెప్పబడింది, ఆ మనోహరమైన ఆ స్థలం, ఆ మనోహరమైన ఆ స్థలంలో పాలు కోసం. పాలు అంటే ఏంటి? బర్రెల పాలు, మేకలు కాదు, గొర్రెల పాలు కాదు. ఏ పాలు ఇవి? భాగం. పాలు అంటే అర్థం ఏంటి? భాగం. చాలా మందికి అర్థం కావాలని పడుతున్నమాట. పాలు అంటే ఏంటంట? భాగం. ఆ స్వాస్థ్యంలో ఒక భాగం, ఆ స్థలంలో ఒక భాగం, ఆ ఇంటిలో ఒక పాలు, ఒక భాగం అంటన్నమాట. ఆ శ్రేష్టమైన ఆ యొక్క మనోహరమైన ఆ స్థలంలో ఒక పాలు, ఒక భాగం మనం పొందుకోవాలి. అది ఎలాంటిదంటది? ఆ పాలు ఎలాంటిదంట? ఆ స్వాస్థ్యం ఎలాంటిదంట? శ్రేష్టమైనది, మంచి మేలైనది. హల్లెలూయా. మేలైనది. ఆ పొందుకోబోయే ఆ పాలు, ఆ పొందుకోబోయే ఆ శ్వాసం, పొందుకోబోయే నిత్య జీవం, పొందుకోబోయే ఆ చేరబోయే ఆ యొక్క సన్నిధి, పరలోక సన్నిధి ఎలాంటిదంట? శ్రేష్టమైనది. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు శ్రేష్టమైన దాన్ని మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. కనుక ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. పొందుకోవాలని మనసు మనకి, కనుక అలా పొందుకోవాలని మనసు మనం కలిగి ఉన్నట్లేదు. మనం ఏం చేయాలి? మన గురి ఎలా ఉండాలి? ఆయన వైపు గురి కలిగి జీవించాలి. నీ గురి ఎలా ఉండాలంటే ఆయన వైపే గురి కలగాలి. పౌలు గారు చెప్తారు కదా, ఆయన నేను గురి వద్దకే పరిగెడుచున్నా. నేను గురి వద్దకే అంటే ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక మనస్సుతో ఆయన కొనసాగుతున్నాడు. ఆయన సంపూర్ణంగా ఎరిగే కొనసాగుతున్నాడు. ఆలోచన లేకుండా పరిగెట్టలేదు. ఆయన ఆలోచన కలిగే పరిగెడుతున్నాడు. ఏమని? నాకు ఒక కిరీటం సిద్ధపరచబడి ఉన్నాడు. ఆ కిరీటం నేను పొందుకుంటా, నేను పొందుకోగలుగుతాను అని మనస్సు కలిగైనా నడుస్తున్నాడు విశ్వాసంలో. ఆ నడకలో, ఆ విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఎక్కడ వెనక్కి తిరిగి అయినా చూడలేదు. వెనక్కి తిరిగి చూసాడా? ఎక్కడ వెనక్కి తిరిగి చూడలే. ఈ పక్క చూపులు కూడా చూడలే. ఈ పక్క చూపు, ఆ పక్క చూపు ఎక్కడ కూడా చూడలే. దేవుడు చెప్పిన మాటలు లోబడ్డాడు. కుడి ఎడమలకు తిరగవద్దని ఆజ్ఞాపించేను, ఆయన తిరుగని మార్గములో ప్రవేశపెట్టేను. కుడి ఎడమలకు తిరగవద్దని ఆజ్ఞాపించేను, ఆయన తిరుగని మార్గములో ప్రవేశపెట్టేను. తిరుగని మార్గము నా జీవపు మార్గము, తిరుగని మార్గము జీవపు మార్గము,
యేసు దేవుని హరించినే కొలిచెదన్ స్తుతించినే పాడెదన్ నా యేసు దేవుని హరించినే కొలిచెదన్ హల్లెలూయా దేవుని మహిమ గురి ఎదురు పరిగెడుతున్నప్పుడు మనం ఏం చేయకూడదు కుడికి కానీ ఎడమకి కానీ తిరిగేవారుగా వెనకకి కానీ తిరిగేవారుగా ఉండనే దేవుడు స్పష్టంగా చెప్పాడు నా సిలువ ఎత్తుకొని కొనసాగుతున్నవాడు పరిగెడుతున్నవాడు వెనకకి తిరిగిన వాడు నాకు పాత్రుడు ఆ మాట పౌలుకు చెప్పడమే కాదు మనకు కూడా చెప్పబడ్డారు హల్లెలూయా చెప్పబడిన దాని పౌలు గారు మనకి సాక్ష్యం చెబుతాడు సిలువను ఎత్తుకున్నా సిలువను ధరించుకున్నా చనిపోయే లోకంలో నేను జీవించేది నేను కాదు గలతీ 2:20 చెప్పినట్టుగా నాలో ఉన్న క్రీస్తే నన్ను జీవింప చేస్తున్నాడు కనుక అలాంటి మనసు అలాంటి స్వరూపం కలిగిన నేను ఆ సిలువను ఎత్తుకుని ఆయన ధరించుకుని గురి వద్ద నేను పరిగెడుతున్నా నా కొరకు జీవ కిరీటం అక్కడ సిద్ధపరచబడి ఉంచబడి ఉన్నది నా కొరకు మాత్రమే కాదు కానీ అలా ఆలోచన కలిగి కొనసాగుతున్న వారందరి కొరకు కిరీటాలు సిద్ధంగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు హల్లెలూయా కనుక అలాంటి మనసు అలాంటి విషయాలు ఎరిగిన మనము ఎలా ఉండాలంటే దేవుని యందు గురి కలిగిన జీవితాలు మనం జీవించాలి అలా జీవించేటప్పుడు ఏం చేయాలంటే దేవుని ఆధారం చేసుకుని జీవించాలి ఏం చేయాలి దేవుని ఆధారం చేసుకో ఏ విషయాన్ని దేవుని ఆధారం చేసుకోవాలి అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది ఏంటి నీకు క్షేమం మనోహరమైన ఆ యొక్క స్థలాలలో శాశ్వతమైన ఆ యొక్క శ్వాస ఆ భాగం నువ్వు అది నీకు మేలు కలుగు హల్లెలూయా దేవుడి మహిమ కలుగును గాక దేవుని ఆధారం చేసుకుని జీవించాలి నువ్వు మాట్లాడే మాట దేవుని ఆధారం చేసుకుని నువ్వు మాట్లాడాలి నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవుని ఆధారం చేసుకుని ప్రవర్తించాలి అంతకు మించి అటు ఇటు అయినా కానీ దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించాడు హల్లెలూయా ఆసాను రాజు ఉన్నాడు ఆసానే ఒక రాజు పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల్లో 2వ రాజును చూడండి పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల్లో 14వ అధ్యాయం చూడండి ఆస యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలో 2 విషయాలు దేవుడు గుర్తు చేశాడు ఇంతకు ముందు వాక్యం గురించి దేవుడు గుర్తు చేసిన సంఘటన గుర్తు చేశాడు ఆ 9వ చదవండి అక్కడ 14:9లో అక్కడ కూషీయుడైన జరాహ అనే రాజు యూదా దేశం మీద దండెత్తాడంట ఎలా వచ్చాడంట 1000 సైన్యం అంట 300 రాజులు 1000 అంటే 1000 ఇంటూ 1000 ఇంటూ 100,000 లక్ష 1000 అంటే 10 లక్షలు హల్లెలూయా అంత అన్ని లక్షల సైన్యంతో అదే విధంగా ఎంతమంది అంట 300 రథాలు కూర్చుకుని ఆశ దగ్గరికి దేశానికి వచ్చాడు యుద్ధానికి హల్లెలూయా అలా యుద్ధానికి వచ్చి వారు ఏం చేశారంట ఒక లైన్ లో చూసారంట అప్పుడు అక్కడ 11వ వచనంలో చూడండి ఆశ దేవుడు మాట్లాడుతున్నాడు విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడం నీకన్నా ఎవరు లేరు దేవా యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టికే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యెహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను మా పైన జయం పొందనీయకమని ప్రార్థన చేస్తున్నాడు ఏం చేశాడు ప్రభువా విస్తారమైన సైన్యం జయించడానికి మా శక్తి చాలదు మేము నిన్నే నమ్ముకున్నాం బలహీనులకి సహాయం చేసే దేవుడు నువ్వు నిన్ను ఆధారం చేసుకునే మేము యుద్ధానికి బయలుదేరుతున్నాం నువ్వు మాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు ఏం చేయడంట దేవుని ఆధారం చేసుకున్నాడు ఏం చేశాడు దేవుని ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు నువ్వు సహాయం చేయి ప్రభు మేము బలహీనులం దేవుడు మాటిచ్చాడు కదా బలహీనులకి జయమిచ్చేవాడు ఆయనే బలహీనుల పక్షంలో యుద్ధములు చేసేవాడు ఆయనే ఆ మాటను ఆధారం చేసుకుని దేవుడి సన్నిధిలో మొరపెట్టిన ప్రభా నేను బలహీనుడిని నేను బలహీనురాలిని నా పరిస్థితులు ఏమి నాకు అగమ్య గోచరంగా ఉంది అర్థం కావట్లేదు అప్పుల బాధ నాకు తీర్చలేకపోతున్నాను అప్పుల బాధ పెద్ద సైన్యం లాంటిది నాకు ఎలాంటిది ఒక పెద్ద సైన్యం లాంటిది హల్లెలూయా అప్పులు జయించినోడు లోకం దేని జయించేస్తాడు చేయట్లేదా అప్పులు జయించే మనసు ఉంటే కనుక ఒకరికి వాడు లోపల దేనన్నా దేనికి భయపడ్డాడు హల్లెలూయా కదా ఆ విధంగా ఆశ
ఆస ఆరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం చూడండి 12వ వచనంలో. యెహోవా ఆ కూషీయులను ఆ జరాలు యొక్క సైన్యాన్ని ఏం చేయాలంట, ఆ రాజు ఎదుటి నుండి ఆ ఏదావారు ఎదుట నిలవనీయక వారు ఏం చేయాలంట, ఒత్తాడంట. వారు పారిపోయారు. ఎవరు చేశారండి యుద్ధం? దేవుడి మాట. నువ్వు ఊరకనే నిలిచి ఉండి చూడు, యెహోవా చేసే కార్యాలు కన్నులారా చూడు బిడ్డ అంటాడు. ఆనాడు చెప్పాడు, ఈ రోజు అదే చెప్తున్నాడు. ఈ రోజు అదే చెప్తున్నాడు. దేవుడు మార్పు లేని దేవుడు, మారిన దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మారిన దేవుడు. రోజుకొక మాట, గంటకొక మాట మార్చే మనసు కలిగిన ఆయన వారైనా కాదు. అలాంటి దేవుడు కలిగిన మనము ఆ స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు చెప్పినట్లుగా, అమ్మా నువ్వు బయట కూర్చోబెట్టుకుంటాను అది కూర్చోబెట్టి నాకు నీకు ఎంత దిగపడుతుంది ఉండదు. వాడు అల్లరికి డిస్టర్బ్ కాదు. అటు కూర్చోబెట్టి దిగపడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడి యొక్క మనస్సును బట్టి, స్వభావాన్ని బట్టి, ఇచ్చిన మాటను బట్టి బలహీనమైన సైన్య పక్షంగా నిలబడి బలమైన సైన్యాన్ని దేవుడు ఏం చేయడంట, మొత్తాడు. హల్లెలూయా. బలమైన సైన్యాన్ని మొత్తి బలహీనమైన సైన్యానికి దేవుడు ఏం చేయాలంటే విజయాన్ని. ఆస ఏం చేయాలి? ఆ సమయంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అంతకంటే క్షేమం ఆయనకి కనపడలేదు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆ ఆధారం చేసుకున్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ భక్తిని బట్టి దేవుడు ఆ వ్యక్తికి సహాయకుడిగా దిగి వచ్చి, సైన్యములకు అధిపతి యెహోవాగా దిగి వచ్చి ఆ విస్తారమైన సైన్యాన్ని ఏం చేయాలంట, ఒత్తాడంట. మొత్తం అంటే ఏంటి మన భాషలో? కొట్టాడంట. ఏం చేయాలంట? కొట్టాడంట. అన్ని లక్షల మంది చేయాలంటేనా కొట్టిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు పారిపోయాడు. హల్లెలూయా. అలాంటి విస్తారమైన సైన్యం చేతులు ఆశని జయాన్నిచ్చాడు. అలాంటి జయాన్ని పొందుకున్న ఆశ దినములు గడిచిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ ఏమైపోయిందంటే ఇంకొక సమయం వచ్చిందంట, ఇంకొక సందర్భం వచ్చిందంట. అదే పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం చూస్తే మొదటి వచనం నుంచి, ఆస ఏలుబడి 36వ సంవత్సరమున, అంటే ఆయన ఏలుబడి మొదలై 36 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలు రాజు బయేషా అన్న రాజు ఏం చేయడంట, యోధా దేశం మీద ఆస మీద యుద్ధానికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈయన నాడు ఆ జరాలు వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గర మొరపెట్టి ఆధారం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే తెలుసా? ఇక్కడ ఏం చేశాడంట, ఆయన వచ్చాడని తెలిసి ఏం చేశాడంట, ఆ 2వ వచనంలో, యెహోవా మందిరమునందు రాజనగరమందు ఉన్న అన్ని గదులలో, అన్ని బీరువాలలో ఉన్న ఏం చేయడంట, వెండి బంగారాలను తీసేం చేయడంట, దమస్కులో నివాసం. అంటే సిరియా రాజధాని దమస్కు. ఆ రాజు, సిరియా రాజుకు ఆ బెన్హదదు నొద్దకు పంపించడండి బంగారం, వెండి అని విస్తారంగా వెండి. ఏమని? ఇదిగో పలానా ఇశ్రాయేలు రాజు నా మీద యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు వాడిని ఆపు, నా పక్షంగా యుద్ధం చేసి నాకు సహాయం చేయి, నాతో కాదు నేను ఎదుర్కోలేను అన్న రీతిలో ఏం చేయడు, మనిషిని ఆధారం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయడంట, మనిషిని ఆధారం చేస్తున్నాడు. ఆ దేవుడు భయపోయింది, దేవుడు చెప్పిన మాటను మర్చిపోయాడు. దినాలు గడిచినాయి కదా, రోజులు గడిచినాయి కదా. సాతాను ఏం చేశాడు, దేవుడిని మరిపింప చేశాడు. నాడు ఆధారం చేసుకున్నాడు, జయం పొందుకున్నాడు, విస్తారమైన సైన్యం చేతులు జయించాడు కదా, ఈ రాజు ఎంత అనుకుని ఉండొచ్చు కదా, అలా అనుకోలేదు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు రాజు అంటే దేవుని యొక్క ఏర్పాటు దేశం. అది ఒకవేళ దేవుడు వారి పక్షంగా ఉంటానని బలహీన పడ్డాడేమో, గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని బిడ్డలే, ఒకరికొకరు పొసగలేదు అనుకోండి, దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? నీతిని ఆధారం చేసుకున్న దేవుడు వారి పక్షంగా ఉంటాడు కదా. ఇశ్రాయేలు దేశం అయినంత మాత్రాన, దేవుని బిడ్డలైనంత మాత్రాన ఆడ అన్యాయం చేస్తారంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడా? చేయడు కదా. ఆ జ్ఞానం ఉండాలి కదా. ఒక మనలో ఏమన్నా దేవుని యొక్క నీతి మనలో లేదు అన్న మనసు మనలో ఉంటే కనుక ఏం చేయాలి? సరి చేసుకునే విధంగా ఉండాలి. ఏం చేయాలంట, ఆశ్రయించని కూడా విధముగా లోకానుసారంగా శరీరాన్ని బట్టి ఆ సిరియా రాజుని ఆశ్రయించాడు. దేవుడిని ఆధారం చేసుకోమని దేవుడు వాక్యం చెబితే, దేవుడిని ఆధారం చేసుకోకుండా శరీరాన్ని బట్టి ఆధారం చేసుకున్న దాన్ని బట్టి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, అక్కడ ఆ దూత దేవుని యొక్క సేవకుడు పంపిస్తాడు. 7వ వచనం చదవండి. ఆ కాలమందు ఉన్న సేవకుడైన అనాని అనే
ఇలా అన్నాడు, ఏమని? నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా సిరియా రాజు నమ్ముకున్నావే. చూసావా? సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము కాకుండా. ఇప్పుడు దేవుడి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సిరియా రాజు యొక్క సైన్యాన్ని కూడా యోధా దేశం చేతికి అప్పగించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇతని చేతికి చెక్కాల్సిన వ్యక్తికి ఇతనే అప్పగించుకున్నాడు. అలాగే ఉంటా మన పరిస్థితి ఈ రోజుల్లో. హల్లెలూయా. అర్థమైంది కదా? సాతాన్ని జయించమని దేవుడు అన్నాడు, ధనాన్ని జయించమని దేవుడు అన్నాడు, ధనాశను జయించమని దేవుడు అన్నాడు, లోకాశను జయించమని దేవుడు అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు లోకాశను జయించమన్నాడా, లోకాశలో జీవించమన్నాడా? చెప్పాలి. అన్నాడు కదా. లోకాశను జయించమన్నాడు అన్న మాట విన్న నీవు జయించే వారిగా ఉండాలి. కానీ ఆ లోకంలో ఆశలలో చిక్కుకుని ఓడిపోయేవాడిగా ఉంటే ఇంకా నీకు ఎక్కడ జయ జీవితం వస్తుంది? ఆ శాశ్వతమైన స్వాస్థ్యం ఎవరు పొందుకుంటాం? లోకాశ, లోకం ఏమంటుంది? లోకాశ ఏంటి? లోకాశ ఏంటి? సాతానుడు ఏం చేశాడు? యేసుప్రభువు ఏం చేశాడు? అంతా చూపించాడు. చూపించడం లేదా? ఇదంతా నీకు ఇస్తా బిడ్డ నాకు ముక్కను. లోకాశ, లోకం యొక్క ఆశలు, ఆ రాజ్యాలను చూపించాడు, దాని గొప్పతనాన్ని చూపించాడు, ధనాన్ని గంధాలు చూపించాడు. నువ్వేం చేయక నాకు మొక్కు అంతే అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. మొక్కాడా? దేవుడికి తప్పితే ఎవరికే? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వారి పేర్లు కూడా దేవుడు ఎత్తొద్దన్నాడు. ఎత్తొద్దన్నాడా? ఎత్తొద్దన్న దేవుడు వాడి ఆశలకి లోపడమని చెబుతాడా? ఎప్పుడైతే దేవుడు నాకు అవసరం లేదు, నాకు దేవుడి మాటలే నన్ను జీవింప చేస్తాయని విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ మాటకి, ఆ ధైర్యానికి, ఆ విశ్వాసానికి ఏమైపోయింది? అక్కడి నుంచి సాతానుగాడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. లోకాశ, లోకం ప్రేరేపిస్తుంది. లోకాశ ఏం తెలుసా? అన్ని ఎగనెస్ట్, వాక్యానికి ఎగనెస్ట్. అంతే. అబద్ధంతో కూడిన జీవితం లోకాశ. ఎందుకు అబద్ధాలు ఆడతారు? లోక ఆశంగా అబద్ధాలు ఆడతాడు. ఎందుకు మోసం చేస్తాడు? వాడికి ఆశ ఉంది, ఎందుకు బతికేద్దామని. 1000 సంవత్సరాలు బతికేద్దాం రాస్తాడు. అంతే, ఆశ ఉంటే కదా. అంతే కదా. లేదు శాశ్వతంగా బతికేయాలి అన్నప్పుడు అబద్ధం ఆడతారా? 100 కోట్లు 1000 కోట్లు వచ్చినా అది ఏం చేసుకుంటాం? తింటావా సస్తావా అన్నట్టుగా ఆ ధ్యానం ఉన్నాడు. అబద్ధాలు ఆడతారా? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. యథార్థతను మన జీవితంలో పోగొట్టుకునే వారిగా మనం ఉండనే యథార్థత కలిగి ఉండాలి. దేవుడిని ఆధారం చేసుకున్నావాలంటే కనుక నీ జీవితంలో ఏముండాలి? యథార్థత. యథార్థత అర్థం ఏంటి? యథార్థత అంటే ప్రతిదానికి అర్థం ఉంటుంది కదా. యథార్థంగా ఉండాలంటే దేవుడు ఏంటి యథార్థత? ఏం చెప్తాడు? అదే యథార్థత అంటే. నీ యథార్థత, నీలో యథార్థత ఉంది అని ఎలా చూపించుకోగలుగుతావు? అదే అంటే మీకు విషయం అర్థం చేసుకోవాలి. యథార్థత ఉన్నది అన్న విషయం నువ్వు కనబరుచుకోవాలంటే అది చూపించేది కాదు, అది కనబడుతుంది కదా. మెడలో బోర్డు తగిలించిన యథార్థత అని చెప్తావు కదా. హల్లెలూయా కదా. యథార్థత అంటే దేవుని యొక్క నియమాన్ని ఖచ్చితత్వంలో పాటించేవాడే యథార్థత. ఇప్పుడు భార్యకి దేవుడు చెప్పాడు, భర్తకి దేవుడు చెప్పాడు, తల్లిదండ్రులు దేవుడు చెప్పాడు, కుమారుడు దేవుడు చెప్పాడు, అత్తకి దేవుడు చెప్పాడు, కోడలు దేవుడు చెప్పాడు, స్నేహితులు దేవుడు చెప్పాడు, సహోదరులు దేవుడు చెప్పాడు, ఎవడు ఏ విధంగా జీవించాలో చెప్పాడు. అలా జీవించడమే. అంతేగాని నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అన్న ఎక్కడైనా అలా వచ్చిందా? యథార్థత పోయినట్టు. యథార్థత పోయిన వారంటే ఏ మాత్రాన్ని సంతోషించలేదు, ఇష్టపడరు. యథార్థత లేనివాడు శాశ్వతమైన స్వాస్థ్యంలో పాలుభాగం పొందుకోలేడు. హల్లెలూయా. ఏ స్వాస్థ్యం కావాలి? దేవుడు అంటున్నాడు. దేవుడికి ఏదైనా సాధ్యమే కదా. ఏదైనా 100 ఎకరాలు కావాలని ఇస్తాడు. ఇస్తాడు కూడా. నేను నమ్మితే ఇస్తాడు. లేకపోతే ఎంతసేపు లేపాలంటే అయినా ఏది కావాలన్నాడు దేవుడు. ఏది కావాలి? లోకంలో సంపాదించే పరిస్థితుల్లో ఎన్నో ఉన్నాయి. మనిషి, ఒక వ్యక్తి లోకంలో అంతా సంపాదించుకోగలుగుతాడు. దేవుడి మాట దేవుడు అన్నాడు కదా, లోకంలో ఉన్నదంతా నువ్వు సంపాదించుకోగలుగుతావు, కానీ నువ్వు సంపాదించుకోలేనిది నేను నీకు ఇచ్చేది ఉంటుంది. ఏంటది? ఆత్మ. ఆత్మకే నిత్య జీవం, ఆత్మకే రక్షణ. శాశ్వతమైన ఆ స్వాస్థ్యంలో పొందుకోగలిగిన వాడు దేవుడు ద్వారానే అక్కడికి వెళ్ళగలుగుతాడు. తప్పితే నీ ప్రయాస,
నీ కమిట్మెంట్ అక్కడ వెళ్ళనే దేవుడు ద్వారానే వెళ్ళగలుగుతావు. దేవుడు ద్వారానే నువ్వు వెళ్ళగలుగుతావు అన్న మనసు ఎరిగి ఉన్నట్లయితే నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటావు? హల్లెలూయా. అంతే కదమ్మా. నిన్ను అమెరికా తీసుకెళ్ళాలి ఎవడన్నప్పుడు వచ్చి తెలిసినోడు ద్వారా వెళ్తావా, అదే బర్రెలు కాసుకోవడం దగ్గరికి వెళ్ళి అమెరికా తీసుకెళ్ళాలంటే అడిగే తెలుసు, అడిగే తెలియదు, నేను తీసుకెళ్తున్నాడు. నీకు అర్థమవుతుంది కదా. తీసుకెళ్ళగలిగేవాడు తెలుసుకున్నవాడితో మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం. లేకపోతే ఏమవుతుంది? కష్టాలు, నష్టాలు, ఆయాసం, దుఃఖం, అవమానం, నింద, కరువు లేని. హల్లెలూయా. అర్థమవుతుంది కదా బిడ్డ. కనుక ఆయన ఆధారం చేసుకుంటేనే నీకు క్షేమం కలుగుతుంది. ఏంటి క్షేమం? శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన ఆధారం చేసుకోవాలి. ఆ సిరియా దేశాన్ని యూదా దేశానికి అప్పగించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేయాడు? తొందరపాటు, అజ్ఞాన, అవివేకంతో సహాయం కొరకు వెళ్ళి ఆడ దగ్గరికి వెళ్ళి యాసించాడు. కమాండ్ చేయాల్సిన స్థితిలో ఏం చేశాడు? యాసించేసారికి వచ్చేసాడు. అక్కడ హెచ్చరిస్తాడు. అక్కడ రాజు యొక్క సైన్యం నీ వసలు తప్పించిపోయింది. బహు విస్తారమైన ఎన్నో వసతులు మాట్లాడుతారు అక్కడ సైన్యం. అనాన్ని బాగుతారు ఏమని? రథములను, నమ్ముకున్నందుకు ఆయన వారిని అప్పగించాడు కదా. ఆ రోజుల్లో ఇంతకంటే గొప్ప సైన్యం కదా అది, ఇంతకంటే గొప్ప సమూహం కదా. నువ్వు నమ్ముకున్నందుకు ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ సైన్యానికి అప్పగించి జయాన్ని ఇచ్చాడు కదా. మరి ఈ రోజు ఇంత చిన్న సైన్యమైన ఇశ్రాయేల్ సైన్యం ఎందుకు భయపడతావు? కనుక అలా చేసిన బట్టి ఏమవుతుందంట అని అక్కడ చెప్పుకుంటూ వచ్చి అలా చేసేవాడు ఎలాంటి వాడు అంటే అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే 9వ వచనంలో చెప్పుకున్న మాట్లాడిన విషయం, మతి తప్పి నువ్వు ప్రవర్తించావు కనుక నీకు ఇక ముందు యుద్ధములే అంటే శ్రమలే శ్రమలు, బాధలే బాధలు, వేదనలే వేదనలు, భయమే భయం. దేవుడిని ఆధారం చేసుకోకుండా లోకాన్ని ఆధారం చేసుకుంటే ఏమొస్తుంది? నీకు భయం వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. దేవుడిని ఆధారం చేసుకోకుండా లోకాన్ని ఆధారం చేసుకున్న వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు అంటాడు? మతి. మతి అంటే ఏంటి? బుద్ధి. అంటే బుద్ధి లేనివాడు. దేవుడిని ఆధారం చేసుకోకుండా లోకాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించకుండా ధనాన్ని బట్టి జీవించేవాడు, తన యొక్క శరీరాన్ని బట్టి జీవించేవాడు, తన కలిగిన దాన్ని బట్టి జీవించేవాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడంట? మతి లేనివాడు, బుద్ధి లేని. అందుకే అంటాడు, ఓ పిచ్చివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అక్కడ ఏముంది? ఎక్కడ లోకసు వార్త ఉన్నది, లోకసు వార్తలో మాట ఉంటుంది బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం లోకసు వార్తలో అక్కడ మాట్లాడతారు. అక్కడ ఎవరితో? 20వ వచనం చదువుతో దేవుడు మాట్లాడుతాడు ఒక వ్యక్తితో. ఒక వ్యక్తితో మాట్లాడుతాడు. ఏమని? వెర్రివాడ. ఏం మాట్లాడుతున్న వ్యక్తితో? వెర్రివాడ అంటే ఎవరంట? పిచ్చోడు. పిచ్చోడికి పర్యాయ పదం వెర్రోడు. అంతే కదా. ఇది పిచ్చోడు అన్నాడు. ఓరు పిచ్చోడా అన్నాడు. ఎవరన్నాడు తెలుసా? ఇక్కడ చదవండి, అక్కడ పైనుంచి 16వ వచనం చదవండి. 17 చదవండి, 16 చదవండి. ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని పంట బాగా పండిందంట. అడిగి ఎవరికి? దేవుని చేత పిలవబడిన వాడికి. ఎవరు పిలవబడ్డాడు? ఆ వెర్రోడు. కరీడా అనుకుంటున్నాడు, అది ధనవంతుడు అనుకుంటున్నాడు. బాగా పండిందంట. పండిందని ఏం చేద్దామా ఆలోచిస్తున్నాడు. బాగా లాభం వచ్చిందంట వ్యాపారంలో. ఏం చేద్దామా? ఏ బ్యాంకులో పెడదామా? ఇండియా బ్యాంకులో పెడదామా? స్విట్జర్లాండ్ బ్యాంకులో పెడదామా? బయట దేశాలు పెడదామా? ఈరోజు అలాగే పెట్టుకుంటారు కదా. ఆలోచిస్తారంట. ఆలోచించుకుని దాచుకుంటారంట. దాచుకున్నప్పుడు ఈ ఆలోచన ఏమని? నాకు వరకు పెద్దగా గదులు కట్టించేసి ఒక రూములు కట్టించి దాంట్లో దాచుకుంటారు అనుకున్నాడు. అలా అనుకుని ఆలోచించి అతను ఉన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడి చూసావా? ఇప్పుడు ఈ ఆలోచన
నాకు తనలో తను ఆలోచించుకొని అనుకున్నాడంటే ఇలా చేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఎక్కడ ఆలోచించుకుంటే దేవుడు విన్నాడంట? మీకు అర్థమైందా? ఎక్కడ ఆలోచించుకున్నాడు? ఈయన తనలో తను ఆలోచించుకుని అనుకున్నాడు ఇట్లా చేస్తే బాగుంటుందని. దేవుడు అన్నాడంట ఎర్రివాడ. బయటికి ఏం చెప్పలేదు. ఎట్లా తెలిసింది దేవుడికి? అంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆలోచన పుట్టక మునిపి నువ్వు ఏం మాట్లాడుతావు కూడా చెప్తాడు. అలాంటి దేవుడి దృష్టిలో ఉన్నావు బిడ్డ. కనుక ఏదో చేసేద్దాం, చూసేద్దాం, సాధించేద్దాం అన్న ఆ భ్రమలో మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే యథార్థంగా జీవితం నేర్చుకోవాలి. దాన్ని బట్టి అవమానం వచ్చిన పడు, నిందొచ్చిన పడు. అంతేగాని అవమానం వచ్చిందని చెప్పి ప్రతి అవమానం చేద్దామని ప్రయత్నం చేయకు. నింద ఏదని చెప్పి నువ్వు ప్రతి నిందేద్దామని ప్రయత్నం చేయకు. అది శత్రువు పన్నాగం. హల్లెలూయా. అలాగా దేవుని దృష్టి నాకు మాట్లాడుతారు అక్కడ 21వ వచనం చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే కూర్చున్నవాడు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడంట? వెర్రివాడు. అలా అర్థమైంది మీకు? ఈ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు ఆశ్రమించాడు, భూమిని నూరంతల ఫలాలు ఇచ్చాడు. ఇతని ఫలాలు ఎలా ఆశ్రమించడమ్మా? నూరంతల ఫలాలు ఇచ్చాడు. కానీ ఏం చేస్తాడంటే పిల్లికి పిచ్చని కూడా ఏడు. చెప్పాలని మన లోకంలో చెప్పినట్టుగా పిల్లికి అంటారు కదా. అలాంటి మనసు మాట. నన్ను ఇంత ఆశీర్వదించాడు కదా దేవుడు, నన్ను ఇంత గణపరిచాడు కదా దేవుడు, నాకు ఇంతగా దీవించాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఇది బలం ఇచ్చాడు కదా, ఈ ఆరోగ్య బలం దేవుడి కొరకే వాడబడదాం, దేవుడిని బట్టి మనం దేవుడి భయంకరంగా జీవిద్దాం అని ఆలోచన ఉండదంట. ఏం చేస్తాడంట? పొందుకున్న ధనంలో వచ్చిన ఆశీర్వాదాల్లో దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడంట, దాచుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటాడనమాట, మీ ధనము నువ్వు దాచుకున్నట్లయితే అది ఏమవుతుందంట? చిమ్మిట కొట్టేస్తుంది. ఈ చెద పని లేదు. నువ్వు దాచుకున్న దాన్ని నేను కాపాడలేదు. దాని అర్థం ఏంటంటే కాపాడలేదన్న దానికి ఆ విషయాలు చెప్పుకొచ్చాడు. ఉగ్రత దినమందు నీ ధనము నువ్వు కొట్టుల్లో, బ్యాంకుల్లో, వాటిల్లో దాచుకున్న ధనము ఉగ్రత దినమందు ఆ ఉగ్రత తప్పించడానికి ఏమాత్రం ఎక్కడికే. హల్లెలూయా. అదే కదా. అలాగని చెప్పి ధనాన్ని ఇస్తరంగా రోడ్డు తీసేమన్నాడా? ఇస్త్రేయకూడదు. నీకున్న ఆశీర్వాదాలు ఏం చేయాలి? దేవుని యొక్క ఏర్పాటులో వాళ్ళు కొనసాగే విధంగా, వాడబడే విధంగా నువ్వు నడవాలి. ఉన్నాయని చెప్పి విస్తారంగా వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు మనం మీరే వారికి ఉండకూడదు. అర్థమైంది కదా. ఆశ ఏం చేశాడు? దేవుడిని ఆధారం చేసుకోకుండా ఆ సీఎరాజుని ఆధారం చేసుకున్న దాన్ని బట్టి మతి లేనివాడా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పండిన ఆశీర్వాదాలను బట్టి దేవుడు కృతజ్ఞత చెల్లించకుండా, కృతజ్ఞత భావం లేకుండా తనంతా దాసుకుని తన ప్రాణంతో సుఖించు, అప్పుడు సంతోషించాలని చెప్పుకున్న దాన్ని బట్టి ఏమన్నాడు? ఓ వెర్రివాడు అన్నాడు. మతి లేనివాడు వెర్రివాడు తేడా ఉందా? ఇద్దరు అన్నదమ్ములే కదా. హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములే కదా. మతి లేనివాడు కదా వెర్రివాడు అంటే. హల్లెలూయా. మీకు అర్థమైందా బిడ్డ? అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? ఆశా చేసిన తప్పులు మనం చేయకూడదు. ఈ ధనవంతుడు చేసిన తప్పులు మనం చేయకూడదు. మనం ఏం చేయాలి? దేవుడిని ఆధారం చేసుకుని జీవించాలి. అదే మనకి శ్రేష్టం, అదే మనకి మంచిది. నీకు మేలు చేస్తుంది. ఏది మేలు చేయాలి? నీ కులాన్ని ఆధారం చేసుకున్నా నీ కులం పనులు శ్రేష్టమైన స్వాస్థ్యమైన నడిపించు. నీ ధనాన్ని ఆధారం చేసుకున్న శ్రేష్టమైన స్వాస్థ్యమైన పాలు దొరకదు. నీ బలాన్ని ఆధారం చేసుకున్న శ్రేష్టమైన స్వాస్థ్యమైన పాలు దొరకదు. లోకమంతా సంపాదించిన ఆ సంపాదన బట్టి శ్రేష్టమైన స్వాస్థ్యమైన పాలు నువ్వు పొందుకోలేవు అంటాడుగా దేవుడు. అంటే కదా, లోకమంతా సంపాదించడం కంటే నీ ఆత్మను సంపాదించుకోవడమే, అంటే ఆత్మ సంపాదించుకోవడం అంటే శ్రేష్టమైన స్వాస్థ్యమైన పాలు సంపాదించుకోవడమే గొప్పది. ఎందుకంటే ఆ శ్రేష్టమైన స్వాస్థ్యంలో ఎవరు ఉంటారు? అక్కడ దేవుని ఏర్పాటు ఉన్నవారు అక్కడికి చేరగలుగుతారు. హల్లెలూయా. కనుక అమ్మ ఎక్కడ నింద పత్రిక వేయకూడదు. అర్థం బిడ్డ, నింద పత్రిక దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆయాసకరంగా, అవమానకరంగా, దుఃఖపరిచే విధంగా, వేదనకరంగా, ఒక వ్యక్తి గాయమయ్యే విధంగా, బాధ కలిగే విధంగా, కృంగదీసే విధంగా, ఒక మనిషిని బలహీనపరిచే విధంగా మన జీవితము, మన ప్రవర్తన, మన మాట ఎన్నడూ ఉండకూడదు. నీకు గాయమైనా తట్టుకోను అంతే. దేవుడు అన్నాడు, దోషానికి ప్రతి దోషణ చేయకూడదు, దండనకు ప్రతి దండన చేయకూడదు. దేవుడు మహిమ కలుగును గాక. అర్థమైంది బిడ్డ. యథార్థత కలిగిన జీవితాలు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన ఆధారం చేసుకున్న జీవితాలు మనం జీవించినట్లుగా మనం చూపించుకోగలుగుతాం, కనబడగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక.
కనుక దేవుడు చెప్పినట్టుగా ఆ 16వ కీర్తనలో చెప్పినట్టుగా సదాకాలం అంటే కొంతకాలము నీకు నచ్చిన కాలం కాదు, ఇప్పుడంట సదాకాలం. సదాకాలం అంటే ఎల్లకాలం అంటే ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా? దేవుని యొక్క పిలుపు పొందుకున్నంత కాలం. సదాకాలం వెయ్యాలంట విశ్వాసంలో నమ్మకంగా జీవించాలి. అలా జీవించకుండా సాతానుడు ప్రయత్నాలు సదాకాలం చేస్తూనే ఉంటాడు, చేస్తా ఉంటాడు. అదే చేస్తా ఉంటాడు. ఎలా ఉంటాడు? సదాకాలం దాన్ని జయించేవారుగా లోబడే మనసు, విధేయత కలిగిన మనసు, తగ్గించుకునే మనసు, ఆదరించే మనసు, చేర్చుకునే మనసు, సరిచేసుకునే మనసు, విధేయత కలిగిన మనసు, దేవుని గణపరిచే మనసు, దేవుని బట్టి జీవించే మనసు, ఇవన్నీ మనం కలిగి జీవించాలి. దేవుడి మహిమ కలుగును గాక, దేవుడి మహిమ కలుగును గాక. అదే మాట చెబుతున్నమాట. ఎందుకంటే ఎందుకు ఆయన ఆధారం చేసుకోవాలంటే పాతాళంలో మన ఆత్మని పాతాళంలో అప్పగింపబడకుండా ఉండునట్లు దేవుడు మన పక్షంగా తండ్రి అయిన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నరకం నుండి తప్పించడానికి దేవుడు మన కొరకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కనుక అలాంటి అధికారం కలిగిన ఆ వ్యక్తి మన కొరకు ఆ విధంగా సహాయం చేస్తున్నాడు. కనుక ఆ సహాయం చేసే వ్యక్తులను ఆధారం చేసుకుని మన ఆత్మను నరకంలోకి పోకుండా మనం ఆత్మ ఏం చేయాలి? కాపాడుకున్నాం. హల్లెలూయా. అర్థమైంది లేదా? అర్థం చెప్పండి ఒకసారి. దేవుడు దీవించిన గాక. అర్థం కాకపోతాము ఒకసారి చెప్పండి, తర్వాత చెప్పుకోలేదు. దేవుడు ఏర్పాటు, దేవుడు దీవించిన గాక. అర్థమైంది కదా బిడ్డ? కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. దేని ఆసక్తి ఉండాలి? దేవుని వాక్య విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన జీవితం ఉండాలి. కనుక చెప్పబడుతున్న మాట్లాడినట్టుగా ఆయన కంటే నీకు క్షేమాధారం ఏది లేదని నీ జీవిత కాలం అంతా అలాంటి విశ్వాసంతో జీవించాలి. అలాంటి జీవితాన్ని దేవుడు అందరికీ, మన బిడ్డలకి, సగ బిడ్డల కుటుంబాల సకల పరిస్థితులకు దేవుడు దయచేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం బిడ్డ. మోకరించగలం, మోకరించండి.